చూస్తే అమరావతిలో రైతుల ప్లాట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. గతంలో కేటాయించిన ప్లాట్ల స్థానంలోనే మళ్లీ ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతులు వద్దన్న భూముల్లోనే ప్లాట్లను సిఆర్డీఏ ఇవ్వడంపై రైతులు అభ్యంతరం తెలిపారు. రైతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలున్న గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపును అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక రైతుండి, నేను 4 రింగుల్లో పొలం ఇచ్చిన రైతునండి. నేను 3 ఎకరాల 21 సెంటు ఫస్ట్ పోలింగ్లు ఇచ్చిన రైతునండి. ఇప్పుడు నాకు ఎల్ఎల్లో పడిందండి ప్లాటు. గత 2014, 15, 16 తీసినప్పుడు ఆ ప్లాటు అప్పుడు మార్చుకుంటా అంటే మాకు ఎందుకులే ఏడైతే క్లియర్ చేస్తా ఉన్నారు కానీ ఊరుకున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చినాక మారుతామంటే నేను మొన్నటిదాకా ఊరుకొని మన 3 నెలల నాడు మార్చుకుంటానని పెట్టానండి. ఇప్పుడు దక్షిణ పేసు మళ్ళీ ఆడో పనికిరాని చాట మిగిలిన చాట ఇచ్చారని నాకు అది వద్దండి. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సిఆర్డీ స్పష్టంగా రైతులు అసలు లెక్కలేదు. నన్ను తీసుకోరా, నాకు అవసరం లేదండి. ఎందుకు నేను నా ఫ్యామిలీ బతికే 37 సెంట్ల భూమిని నీకు ఇచ్చి నువ్వు వేసిన ముష్టి నేను తినాలా? మా దగ్గర తీసుకున్న రాజ్యం దేవుళ్ళుమా? ఇవాళ మేము దెయ్యాలు కోపడుతున్నాం మీకు సిఆర్డీకి. చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు వాళ్ళ మించిన వాళ్ళు లేరంటారు, మీరేమో మమ్మల్ని దెయ్యాలకు చూస్తారా? 37 సెంట్ ఇచ్చామండి. ల్యాండ్ పూలింగ్ లో ఇస్తే మాకు 250. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఏంటి కన్ఫ్యూజన్? ఎందుకు కన్ఫ్యూజన్? అధికారులు ఏమంటున్నారు? సుమిత్ర, రాజధానిలో గతంలో రిటర్నబుల్ ఫ్లాట్లు తీసుకొని రైతులకు, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ భూముల్లో రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయించిన రైతులకు సంబంధించి ఈరోజు ఈ లాటరీ నిర్వహిస్తామని సిఆర్డీఏ ప్రకటించింది. ఈ లాటరీ ద్వారా గతంలో అనుసరించిన విధానమే సేమ్ అదే విధంగా అనుసరించారు. మొత్తం 14 గ్రామాలకు సంబంధించి 90 మంది రైతులకు 135 ఫ్లాట్లను కేటాయించేందుకు ఈ రోజు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నిడమర్లో 58, పిచ్చుకలపాలెంలో 3, అనంతవరంలో 1, తిరుమాకలో 7, లింగాయపాలెంలో 7, వెలగపూడిలో 25, మందడంలో 21 మందికి, మల్కాపురంలో 10 మందికి, కురగల్లో 7గురికి ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించే ప్రక్రియను అయితే చేపట్టారు. ఎప్పుడైతే లాటరీ ప్రారంభమైందో వచ్చిన ఫ్లాట్లు చూసి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కొందరైతే గతంలో తమకు ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ కి తీసుకోవాల్సిన భూమిలో తమకు ఫ్లాట్ వచ్చిందని, అది వెస్ట్ ఫేసింగ్ రెసిడెన్షియల్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ వచ్చింది. అయితే దాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ లాటరీ తీస్తే సౌత్ ఫేసింగ్ ఇచ్చారు. రెసిడెన్షియల్ కు సౌత్ ఫేసింగ్ ఎవరు తీసుకోరు. ఏదైతే వాస్తు చూసే ఫ్లాట్లు కేటాయిస్తామని గతంలో ఏదైతే సిఆర్డీఏ చెప్పిందో దాన్ని విస్మరించింది కాబట్టి తాము ఆ ఫ్లాట్ తీసుకునేది లేదని రైతులు చెప్పడం జరిగింది. దీంతో పాటు గతంలో ఆయా గ్రామాల్లో వారు నిరాకరించిన ఫ్లాట్లన్నీ కలిపి ఈ రోజు ఈ లాటరీ తీయడంతో దానిలో చాలా మంది అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. వీటన్నిటిని సరిచేసి అధికారులు లాటరీ తీసి సరైన ఫ్లాట్లను తమకు కేటాయించాలని డిమాండ్ అయితే వారు వినిపిస్తున్న పరిస్థితి అయితే. దీంతో అభ్యంతరం ఉన్న గ్రామాలైన మందడం, వెలగపూడి తదితర గ్రామాల్లో ప్రస్తుతానికైతే ఈ లాటరీని అయితే నిలుపుదల చేశారు. మరొకసారి ఈ గ్రామాలకు సంబంధించి ఈ లాటరీ నిర్వహించేది సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఇక్కడ మందడంలో భూమి ఇచ్చిన వారికి దూరంగా వేరే గ్రామంలో ఎడమర్రు అవతల భూమి ఇస్తామని చెప్పడం పట్ల కూడా రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటన్నిటినీ కూడా అధికారులు సరిచేయకపోతే కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రక్రియలో గందరగోళానికి కారణం ఏంటంటే గతంలో ఏవైతే వద్దని వదిలివేసిన భూములు ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ లాటరీలో పెట్టి తీయడమే ప్రధాన ఇబ్బందిగా ఉంది. కాబట్టి అవి కాకుండా అన్ని రకాలుగా మంచిగా ఉన్న ఫ్లాట్లను ఈ లాటరీలో పెట్టాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే. రైట్, థ్యాంక్ యూ సత్య.